పెన్నా డెల్టా ఆధునీకరణకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కోరారు. నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెన్నా నది పరివాహక ప్రాంతమైన కోవూరు నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు 2021లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని పెన్నా నది పొర్లుకట్లను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆమె మంత్రులు మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల మరమ్మతులు చేయడంతో పాటు ప్రస్తుత రబీ సీజన్లో పెన్నా డెల్టా ప్రాంతంలో సాగునీటి కాలువలు పూడికతీత పనులకు నిధులు కేటాయించాలని ఆమె కోరారు. మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా పడలేదు. దానివల్ల కొంచెం అధికారులు ఎందుకు పడలేదో చూస్తే మన గవర్నమెంట్ నుంచి ఇది కాదు, ఇక్కడ మనం సరి చేసుకొని రైతులకి అందించాల్సిన విధానం ఉంది. ఈ ఎరువులు మనకు ఈ కార్డు ఇచ్చినందువల్ల మనం ఇచ్చేటప్పుడే అందరికి చెప్పాము, ఆయకట్ట నానాయకట్ట ప్లస్ అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ప్రతి రైతుకి అందజేస్తామని చెప్పాము. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మంది ఈ చెరువుల్లో చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా 1-2 కంప్లైంట్స్ వస్తున్నాయి. అవి కూడా పంట కొలవలేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక బఫర్ జోన్ అని పెట్టుకొని ముందే ఫిక్స్ చేసుకొని ఈ టైం బట్టి మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి ఆ టైంలో కూడా మిగిలిన బఫర్ని అప్పుడు తీసుకునేటట్టుగా రైతులు నష్టపోకుండా మనం చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మేడం చెప్పినట్టు 40% సబ్సిడీతో బోట్లు వలలు అవి ఇస్తుంటే మత్స్యకారులు అందరూ అంత ఇష్టంగా ముందుకు రావట్లేదు. మనం 2014-19లో 75% వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు అందరూ కోరుకుంటున్నారు.